14 నెంబర్ 15 నెంబర్ ఈ 3 ప్లాట్ఫామ్ల పైన కూడా రైళ్లు అనేవి ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ 12, 13 ఈ ప్లాట్ఫామ్ల పైన రావాల్సి ఉంది. చూడొచ్చు ప్రయాణికుల రద్దీకి నిన్న జరిగిన తొక్కిసలాట ఘటన సమయంలో ఇక్కడ ఏవైతే గ్రిల్స్ ఏర్పాటు చేశారో, ప్లాట్ఫామ్ పైకి వెళ్ళే గ్రిల్స్ ఏర్పాటు చేశారో ఇవన్నీ కూడా విరిగిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా అకస్మాత్తుగా ప్లాట్ఫామ్ పైకి రావడం, అలాగే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో అప్పటికే ప్లాట్ఫామ్ల పైన రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు, వాటితో పాటుగా ఈ ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ కోసం రైలు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులతో ప్లాట్ఫామ్స్ కిక్కిరిసిపోవడంతో ఈ ప్రాంగణంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఇక్కడికిక్కడే 15 మంది చనిపోయారు. ఆ తర్వాత ముఖ్యంగా ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా కొంతమంది చనిపోవడంతో 18 మంది చనిపోయారు. ఇందులో 14 మంది మహిళలే ఉన్నారు. పూర్తిగా ముఖ్యంగా ఈ మెట్ల మార్గం ద్వారా కిందికి దిగుతున్న సమయంలోనే ఈ తొక్కిసలాట ఘటన అనేది చోటు చేసుకుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ పైకి వచ్చిన తర్వాత కూడా అనేక మంది, వేలాది మంది ఇక్కడ ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ పైన ఆ సమయంలో ఉన్నారు అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ పైన ఈ ఘటన జరిగిన తర్వాత భద్రతా పరంగా నిన్న రాత్రి ఒక రోప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాక్కి ఇటు సైడ్ ముఖ్యంగా ట్రాక్ వైపుకు వెళ్లకుండా ఒక రోప్ని ఏర్పాటు చేసి పరిస్థితిని పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 12, 13 ముఖ్యంగా 14, 15, 16 ముఖ్యంగా 14, 15 ప్లాట్ఫామ్ పైన నేనున్నాను. ఇప్పుడు 12, 13 ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన ట్రైన్స్ ఆలస్యం కావడం, ఈ ప్లాట్ఫామ్కి కనెక్టింగ్గా ఉన్న ఏవైతే ముఖ్యంగా ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైకి వచ్చే దారి మార్గం ఏదైతే ఉందో, సో ఆ వే కూడా మొత్తం కూడా ఇటు పూర్తిగా రద్దీతో నిండిపోవడంతో పైకి ప్రయాణికులు ఎక్కలేక కిందికి దిగలేక ఈ మెట్ల మార్గంలో కూడా ఈ తొక్కిసలాటలో పెనుగులాటలో ముఖ్యంగా వాడికి ఊపిరాడక చనిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుల చెప్పులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ బ్యాగులు, వీటి వస్తువులు అన్నీ కూడా చల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు రాత్రి ఉండేవి. కానీ ఇప్పుడు ఉదయం ముఖ్యంగా రైల్వే ఉన్నతాధికారులతో ఒక అత్యున్నత స్థాయి సమీక్ష ఎంక్వైరీని రైల్వే శాఖ వేయడం జరిగింది. సో రైల్వే ఉన్నతాధికారులు కూడా స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది, ప్లాట్ఫామ్ని పరిశీలించే అవకాశం ఉంది. ఏ విధంగా ఈ ఘటన జరిగింది అనేది అంశానికి సంబంధించి ఈ 14 నెంబర్ ప్లాట్ఫామ్ని పరిశీలించడానికి ఇక్కడికి రైల్వే ఉన్నతాధికారులు కూడా రాబోతున్నారు. కాబట్టి సో పూర్తిగా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని, సాధారణ పరిస్థితిని తలపించే విధంగా పూర్తిగా ఈ పరిసరాలను మొత్తాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. ఇటు మిగతా ప్లాట్ఫామ్స్ పైన రైళ్ల రాకపోకలు, అలాగే ప్రయాణికుల రవాణా ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఆ 2 ప్లాట్ఫామ్స్ మీద ట్రైన్స్ ఆలస్యంగా రావడం, ఇక్కడ ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ పైన ప్రయాణికులు వేచి ఉండడం, అలాగే ఆ పైన మార్గం అంతా కూడా ప్రయాణికులు ప్లాట్ఫామ్స్కి వచ్చే మార్గం అంతా కూడా రద్దీతో నిండిపోవడంతో ఈ తొక్కిసలాట ఘటన అనేది చోటు చేసుకుంది. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు వీరంతా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రధానంగా రైల్వే శాఖ కూడా మృతులకు 10 లక్షల రూపాయల పరిహారం, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, అలాగే స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇటు ఘటనలు జరిగిన తర్వాత, ముఖ్యంగా ఘటన జరిగిన సమయంలో ఇక్కడ పోలీసు వ్యవస్థ, భద్రతా వ్యవస్థ కూడా ఉందని చెప్తున్నారు, రైల్వే పోలీసులు ఉందని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా అకస్మాత్తుగా వేలాది మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్స్ పైకి వచ్చిన తరుణంలోనే ఈ తొక్కిసలాట ఘటన అనేది ఈ 14, 15 నెంబర్ ప్లాట్ఫామ్ పైన చోటు చేసుకోవడం జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీకి ఆదేశించారు. ముఖ్యంగా భద్రతా వ్యవస్థ లోపం కారణంగా ఈ విధంగా జరిగిందా, క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఈ కారణం జరిగిందా, సో దీనికి కారణం ఏం చెప్తుందో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ ఘటన జరిగినప్పుడు ఇక్కడున్న దుకాణదారులు కానీ, షాపులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆ సందర్భంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చాలా క్రౌడెడ్గా ఈ ప్రాంగణం అనేది ఉంది. పూర్తిగా అసలు నడవడానికి కూడా ఖాళీ లేనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఆ సందర్భంలోనే ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పి ఇక్కడున్న దుకాణదారులు కానీ, ఇక్కడ పనిచేసుకుంటున్న వారు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. సో పూర్తిగా ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎంతమంది చనిపోయారన్న విషయాలు కూడా
బయటకు రావాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఇక్కడ రోజువారీ పని చేసుకునే వారిని అడిగి తెలుసుకుందాం. జీ కల్ రాత్ కు యహా క్యా హువా, కితనే బజే హువా, కుछ पता है? यहाँ पे 9:30 बजे के टाइम पे भगदड़ हुई थी यहाँ पे 14-15 नंबर पे। हाँ, भीड़ ही बहुत ज़्यादा थी यहाँ पे। पुलिस वाला है उस टाइम पे यहाँ पे? हाँ, सारी सुविधा थी, पुलिस भी थी, सारी थी। आप यहाँ क्या काम करते हैं? शॉप है ये, ओके बैंगर। ओके, यहाँ यहाँ पे कितना भीड़ है कल रात को? यहाँ काफ़ी संख्या में भीड़ थी। हाँ, हाँ, इतनी नहीं रहती थी, इतनी कल थी ज़्यादा। मतलब ट्रेन लेट था क्या उस टाइम? हाँ, ट्रेनें भी लेट थी कुछ, उसकी दिन की भी भीड़ थी ट्रेनों की, कुछ वैसे शाम की भीड़ होगी ज़्यादा। सीढ़ियों के ऊपर भीड़ भाड़ हुआ था, नहीं तो यहाँ प्लेटफॉर्म पे हम नहीं, सीढ़ी पे हुआ था ऊपर। जैसे गाड़ी इधर प्रयागराज एक्सप्रेस थी, इधर मडवाडी थी। जैसे अनाउंसमेंट हुआ दोनों गाड़ी को, 12 नंबर पे भीड़ थी, 16 नंबर पे। जैसे दोनों सवारियों की वजह से भीड़ आई। इतना बड़ा पुल नहीं है ये जो इस पे उस प्लेटफॉर्म से जाने वाले एक गाड़ी दूसरा प्लेटफॉर्म पे जाने वाले क्या? हाँ, इस पे अनाउंसमेंट होता है ना गाड़ी का, ऐसे यहीं से जाती है प्रयागराज एक्सप्रेस मडवाडी बनारस वाली। हाँ, हाँ, तो यहीं से जैसे अनाउंसमेंट हुआ था उसका, तो पब्लिक आई भीड़ में, तो इसी ब्रिज की है, इसी वाले पुल की सामने वाले की। ओके हाँ, इसी पे लोग बाग भीड़ में दब गए थे इसी में। ఓకే हाँ, ఓకే, ఇది ముఖ్యంగా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ ఈ 14 నెంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉందన్న అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా మిగతా ప్లాట్ఫామ్ పైన వేచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఒకేసారిగా ఈ ప్లాట్ఫామ్ పైకి ఈ మెట్ల మార్గం గుండా వచ్చినప్పుడు ఇక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. చాలా సంఖ్యలో ఇక్కడ ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆ సమయంలో ఇక్కడ ముఖ్యంగా దుకాణాన్ని నిర్వహించుకున్న షాప్ ఓనర్ మనకు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి రావడం జరిగింది. సాధారణంగా రోజువారీ జరిగే కార్యకలాపాలు అనేవి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఈ రైల్వే స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి కేంద్రం ఎటువంటి బాధ్యత తీసుకుంటుంది, దీనికి ఎవరిని కారణభూతం చేస్తుంది, విపక్షాలు లేవనెత్తే అంశాలకు ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రపంచంలోనే అత్యధిక జనసంద్రం ముఖ్యంగా సమ్మేళనంగా ఒక రికార్డుకి ఎగ్గింది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా ప్రజలు అక్కడ పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ తరుణంలో ముఖ్యంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న అటు ప్రయాగ్లో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట కానీ ఆ తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్న పరిస్థితి ఉంది. రైల్వే స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. సో చూడాలి ముఖ్యంగా ఈ తరహా ఘటనకు సంబంధించి రైల్వేలో అనేక ప్రమాదాలు అనేక సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఓవర్ క్రౌడ్ అనేది ఒక కారణంగా తెలుస్తోంది. ఆ సమయానికి ముఖ్యంగా ఎక్కువ మంది ఒకే ప్లాట్ఫామ్ పైకి రావడం, అంతకుముందు 12-13 ప్లాట్ఫామ్ పై రావాల్సిన రైళ్లు కూడా ఆలస్యంగా రావడం, సో ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది ట్రైన్ అన్న ఒక మిస్కమ్యూనికేషన్తో ప్రజలంతా కూడా ఈ 14 నెంబర్ ప్లాట్ఫామ్ మెట్ల మార్గం గుండా కిందికి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. సో చూడాలి దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారో. ఆ సమయంలో పోలీసులు కూడా ఉన్నారని చెప్తున్నారు, కానీ అది ఎంత సంఖ్యలో ఉన్నారో, కావాల్సిన క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేందుకు కావాల్సిన సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంచారా లేదా, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. పర్సన్ భరత్, గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి.